మా వంటగదిలో ఈరోజు కాలీఫ్లవర్ పికిల్ అంటే కాలీఫ్లవర్తో పచ్చడి చేయటం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ ఒక చిన్న కాలీఫ్లవర్ తీసుకుంటే చాలు. దాన్ని ఇలా ఒలిచి ఇలా పువ్వుల్లా తీసుకొని దానికి తీసి ఉంచాలి. ఇప్పుడు దీనిలో కలపడానికి కారం పావు కప్పు చారుకుంది. 2 కప్పులు కాలీఫ్లవర్ అయితే 2 కప్పులు ఈ పీసులు తీసుకుంటే కారం 1/2 కప్పు చాలు. ఇప్పుడు 1 కప్పు తీసుకున్నాం కాబట్టి ఇది పావు కప్పు కారం సరిపోతుంది. పావు కప్పు ఉప్పు, పావు కప్పు ఆవపిండి, 2 టేబుల్ స్పూన్లు, 1 కప్పు ఆయిల్. దీనిలో పోపు పెట్టడానికి 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు, నిమ్మరసం 2 టీ స్పూన్లు గింజలు లేకుండా తీసి ఉంచుకోవాలి. నిమ్మరసం కూడా కలపాలి. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. ఇది వేడైన తర్వాత ఆయిల్ వేద్దాం. ఆయిల్ కాసేపు కాగిన తర్వాత అప్పుడు కాలీఫ్లవర్ వేయించుకుందాం. అంతవరకు కాస్త వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ కాగింది కాబట్టి ఇవి మనం కట్ చేసి ఉంచుకుందాం. ఫ్లవర్స్ వేసి వేయించుకుందాం. ఇవి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే చాలన్నమాట. నిల్వ ఉండాలంటే ఆయిల్లో వేస్తేనే పచ్చడి నిల్వ ఉంటుంది. కాసేపు వేయించుకుందాం. ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆపి ఇది కాస్త చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత అప్పుడు కారం అది కలుపుకుందాం. కానీ ఇది ఆయిల్ చల్లారాలి, వేడి మీద అసలు కలపకూడదు. అందుకు ఇప్పుడు ఇలా ఉంచి చల్లారి పెడదాం. ఇప్పుడు ఇవి చల్లారినవి దీనిలో మిగిలిన ప్రాసెస్ చేద్దాం. దీనిలో పావు కప్పు కారం, పావు కప్పు ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు ఆవపిండి, నిమ్మరసం వేసి కలుపుదాం. ఇది మొత్తం కలిసిపోతే ఇదే గ్రేవీ అన్నమాట. అన్నంలో కలుపుకోవడానికి కూడా గ్రేవీ పనిచేస్తుంది మంచిగా. కాలీఫ్లవర్ పికిల్ రెడీ అయింది. దీన్ని కొద్దిగా పోపు పెట్టుకుందాం. ఇది పక్కన పెట్టి స్టవ్ పై చిన్న గిన్నె పెట్టుకుందాం. దీనిలో 1 టీ స్పూన్ ఆయిల్, 1 చాలు. ఎందుకంటే ఆల్రెడీ పచ్చళ్ళలో ఆయిల్ ఉంది కాబట్టి మనకి ఆవాలు జీలకర్ర ఇవి వేగడానికి 1 స్పూన్ అయితే సరిపోతుంది. అది వేడైన తర్వాత వేడవుతుంది. దీనిలో ఆవాలు జీలకర్ర వేద్దాం. దానిలోనే ఎండుమిర్చి, ఇప్పుడు పోపు వేగింది కాబట్టి స్టవ్ ఆపి దీన్ని మనం కలిపి ఉంచుకున్నాం కదా పచ్చడి, దీనిలో వేసుకుందాం.
జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అంతే. కాలీఫ్లవర్ నిలవ పచ్చడి, ఆవకాయ అన్నమాట. కాలీఫ్లవర్ పికిల్ రెడీ. దీన్ని మనం బౌల్లో తీసుకొని ఒక చిన్న జాడీ లాంటిది కానీ లేదా ప్లాస్టిక్ డబ్బా లాంటిది కానీ దానిలో తీసుకొని నిల్వ ఉంచుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా గిన్నె పెట్టుకొని దానిలో వేసుకుందాం. కాలీఫ్లవర్ పికిల్ రెడీ. చూసారా ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్ పికిల్ రెడీ అయింది. దీన్ని కాస్త ఊరనిచ్చి ఒక రోజంతా ఊరిన తర్వాత మనం వాడుకోవచ్చు. ఇది 2 నెలలన్నా నిల్వ ఉంటుంది. 2 నెలలు నిల్వ ఉంటుంది పాడవకుండా. తడి చేతి పట్టుకోవడం, తడి గట్టి పెట్టడం అవి చేయకుండా ఉంటే 2 నెలలు నిల్వ ఉంటుంది. 2 కప్పులు కాలీఫ్లవరు, 2 కప్పులు అయితే ఒక అరకప్పు కారం, అరకప్పు ఉప్పు, పావు కప్పు ఆవపిండి, ఒక 2-3 టేబుల్ స్పూన్లు నిమ్మరసం, 1 కప్పు ఆయిల్ అంతే. కొద్దిగా పోపు పెట్టడానికి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవంటే చాలు. కాలీఫ్లవర్ పికిల్ తయారు చేసుకోవచ్చు. నిలవ పచ్చళ్ళు ఏదైనా తడి చేతులు కానీ తడి స్పూన్ కానీ తగలకుండా ఉంటే 2-3 నెలలు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఇలాగే కాలీఫ్లవర్ కూడా 2 నెలలు నిల్వ ఉంటుంది. అలాగే అంతకుముందు చికెన్ పచ్చడి కూడా పెట్టాను. అది ఇలా నీట్గా మనం చేతులు తడి స్పూన్ తగలకుండా ఉంటే 3 నెలలు నిల్వ ఉంటుంది. 3 నెలలు వాడుకోవచ్చు.